దాదాపు మరో 3 వారాలలో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ నకు తెరవలేవనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు భారత్ పొట్టి ఫార్మేట్ లో తమ బలాబలాలను అంచనా వేసుకునేందుకు ఆఖరిసారిగా బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి కూడా తెలుసు. అలాగే ఇటీవల వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకున్నారు. మరి ఈ సిరీస్ ఇండియాకి చాలా కీలకం. జట్టులోని లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచీలను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అన్నిటికంటే ముఖ్యం కానుంది. 2024లో అతను సారథిగా బాధ్యతలు తీసుకున్నాక జట్టు 72% విజయాలతో మెరుగ్గానే ఆడుతుంది. పొట్టి ప్రపంచ కప్ తర్వాత జట్టు ఆడిన 8 ద్వైపాక్షిక సిరీస్లను కూడా కైవసం చేసుకోవడం విశేషమనే చెప్పుకోవచ్చు. అయితే సూర్య బ్యాట్ నుంచి మాత్రం పరుగులు రావడం లేదు. ఇలాంటి ఒత్తిడి మధ్య రాణించడంతో పాటు సిరీస్ను గెలవాల్సిన బాధ్యత కూడా సూర్యకు ఉంది. అటు ప్రత్యర్థి న్యూజిలాండ్ ఇప్పటి వరకు భారత్తో టీ20 సిరీస్లను గెలిచిన రికార్డులు లేవు. అందుకే ఇక్కడ టెస్టు సిరీస్ను తాజాగా 37 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. మరి ఈ పొట్టి ఫార్మేట్లో తన సత్తా ఏంటో చాటాలని చూస్తుంది న్యూజిలాండ్. గాయం కారణంగా తిలక్ వర్మ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో 3వ నెంబర్లో ఈశాన్ కిషన్ ను పంపించాలని ఆలోచనలో ఉన్నారు. ఇక గత ఏడాది 19 మ్యాచ్లు ఆడిన సూర్య కేవలం 218 పరుగులే చేశాడు. దీంతో బ్యాటింగ్ పరంగా ఈ సిరీస్ అతడికి చావో రేవో తేలనున్న సంగతి తెలిసిందే. ఓపెనర్ అభిషేక్ శర్మ భీకర ఫామ్ లో ఉండగా సంజు శాంసన్ మెల్లగా ఆడటం మంచిదని నా అభిప్రాయం. పేసర్ బుమ్రాతో పాటు ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి రావడం సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. హర్షదీప్, హర్షిత్ రాణా వీళ్ళిద్దరు కూడా జట్టులో ఉండడం సానుకూల పరిస్థితే. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ను ఇప్పటి వరకు వాళ్ళు ఎదుర్కోలేదు. న్యూజిలాండ్ వాళ్లకు వరుణ్ చక్రవర్తి చాలా కీలకం కాబోతున్నాడు. అయితే న్యూజిలాండ్ జట్టులో మిచెల్ కెప్టెన్సీలో పూర్తి స్థాయి జట్టుతో పొట్టి ఫార్మేట్ లో బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ ని కైవసం చేసుకోవాలని ఆరాటంతో ఉంది. అందుకే వన్డే సిరీస్ మాదిరిగానే ఇందులో కూడా ఆధిపత్యం చెలాయించాలని ఎదురు చూస్తుంది. అటు వన్డే సిరీస్లలోనూ 7 వికెట్లతో ఆకట్టుకున్న ఫేస్ ఆల్రౌండర్ క్రిస్టియన్ తొలి 3 టీ20ల కోసం ఎంపిక చేశారు. అలాగే రచిన్, హెన్రీ, డ్రాపీ జట్టులోకి వచ్చారు. బ్యాటింగ్ తో డారెల్ మిచెల్, ఫిలిప్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. కాన్వే, రచిన్, రాబిన్స్ కూడా కీలకం కానున్నారు. మరి ఈ 2 జట్లు ఎలా ఆడుతాయని మీరు అనుకుంటున్నారో కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.